శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ బాలకృష్ణ గారు, గోపీచంద్ మల్లినేని గారి కాంబినేషన్‌లో వస్తున్న 'ఎన్‌బీకే 111' ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. షూటింగ్ టైంలోనే ఓటీటీ హక్కులు 50,00,00,000కి కొన్నారనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఓటీటీలు ముందుగానే బెట్టింగ్‌లోకి వెళ్ళటం అనేది ఈ మధ్య కాలంలో జరగటం లేదు. చాలా కాలిక్యులేటెడ్‌గా వెళ్తున్నారు. ఈ మధ్య ఒక విస్తృత స్థాయి సమావేశం ఒకటి జరిగింది ఓటీటీల మధ్య. వాళ్ళు ఏ సినిమా అని అంటే థియేట్రికల్ రిలీజులు ఇంకా బతికి ఉండటానికి కారణం ఒక రకంగా ఓటీటీలే. ఓకే. వాళ్ళు థియేటర్‌ని ఒక ఎక్స్‌పెరిమెంట్‌గా చూస్తున్నారు. పర్టిక్యులర్‌గా సినిమా రేటు మాట్లాడటానికి అక్కడొచ్చేటువంటి అప్రిసియేషనో, టాకో, రివ్యూనో మరొకటో ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఈ తీసుకోవటం కాకుండా వెళ్తున్నటువంటిది బిగ్ ఎక్స్‌పెక్టేషన్ ఉంటే తప్ప వెళ్ళటం లేదండి. ఓకే. అలాంటి కండిషన్‌లో ఈ సినిమా అనేది 50,00,00,000 ఆఫరు అనేది బయటకొచ్చింది న్యూసు. బయటకొచ్చింది అంటే ఎక్స్‌పెక్టేషన్ ఉంది ఈ సినిమా మీద. బిగ్ స్కేల్‌లో వెడుతోంది సినిమా. అలాగే దీనికి సంబంధించినటువంటి పాత చరిత్ర ఉంది. ఆయన గతంలో 'వీరసింహారెడ్డి' లాంటి సినిమా డైరెక్ట్ చేసి ఉండటం, ఇదే కాంబినేషన్‌లో. ఆ సినిమాకు వచ్చినటువంటి అప్రిసియేషను, ఆడియన్స్ నుంచి ఉన్నటువంటి ఈ అప్రిసియేషన్ ఇవన్నీ చూసి, రాబోయే సినిమా మీద ఉన్న అంచనాలు, ఇప్పుడు నిన్నో మొన్నో సంజయ్ దత్ కూడా ఎంటర్ అయ్యాడు దీనిలోకి. అవును సార్. అది 'కొరటాల శివ' సినిమా కోసం అని అంటున్నారు గానీ, కాదు ఈ సినిమా కోసమే అయ్యుంటుంది. ఎందుకంటే ఆయన షూటింగ్‌లో గెటప్‌తో కనిపించాడు. అవును. ఆ సినిమా ఇంకా షూటింగ్ మొదలవ్వలేదు. కాబట్టి ఇది డెఫినెట్‌గా 111 గొడవే. 112 గొడవ కాదు. కనుక రకరకాలుగా ఒక హైప్ క్రియేట్ అవుతోంది సినిమాకి. క్రియేట్ అవుతోంది. ఇది మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో నడిచినప్పటికీ అన్ని ఎమోషన్స్ ఉంటాయి అని చెప్తున్నారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి వాళ్ళు చెప్తున్న ప్రతి అప్డేటు ఏదో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఇవన్నీ కలిసి దానికి ఆ రేటు ఫిక్స్ అయ్యేలాగా చేసిన పరిస్థితి. ఓకే. డెఫినెట్‌గా సినిమా కమర్షియల్‌గా కూడా వర్కౌట్ అవుతుందనే ఎక్స్‌పెక్టేషన్ ఉందది. సినిమా చాలా వేగంగా షూట్ అవుతోంది. మాక్సిమం అక్టోబర్‌కి వీళ్ళు తీసుకొచ్చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అయిపోతుంది అని చెప్తున్నాడాయన. షూటింగ్ అయిపోతుంది. ఇంకా మేము ప్రిపేర్ అవుతున్నాం. ప్రమోషన్‌కి కూడా రెడీ అవుతున్నారు వాళ్ళు. ఈ ప్రమోషను, వ్యవహారాలు మొదలవటానికి ముందే మెయిన్‌గా అది పాత రోజుల్లో అయినా, ఇప్పుడైనా ఒక రోజుల్లో ఒకానొక దశలో టేబుల్ ప్రాఫిట్ అనేవాళ్ళు. ఓకే. టేబుల్ ప్రాఫిట్ అంటే పాత రోజుల్లో సినిమా అనేది డిస్ట్రిబ్యూటర్ కొంత, ప్రొడ్యూసర్ కొంత వేసుకుని తీసే సినిమాగా ఉండేది. ఆ తర్వాత బయ్యర్ వ్యవస్థ వచ్చింది. అంటే ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉన్నటువంటి కాంబినేషన్ సెట్ చేస్తే కొనుక్కోవడానికి బయ్యర్లు వచ్చేవాళ్ళు ఏరియా వైస్. వాళ్ళకి ఒక ఫ్యాన్సీ రేట్ చెప్పేవాళ్ళు వీళ్ళు. ఆ ఫ్యాన్సీ రేట్‌కి వాళ్ళు వచ్చేసేవాళ్ళు. వాళ్ళలో వాళ్ళు వేలం పాడుకుని కూడా వచ్చి కొనేసేవాళ్ళు. ఈ కొన్న సినిమా ఆడితే లాభాలొస్తుంది. నష్టాలొచ్చినా అదే స్థాయిలో వస్తుంది. ఈ నష్టాలొచ్చిన ప్రతిసారి వీళ్ళెళ్ళి చాంబర్ దగ్గర గొడవ చేయటము, ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వమని, ఆ రిటర్న్ ఇవ్వటానికి ఒక పంచాయతీ, నాన్ రిఫండబుల్ అగ్రీమెంట్లు, రిఫండబుల్ అగ్రీమెంట్లు అనేవి 2 పద్ధతులొచ్చి అదొక గోల నడిచింది. ఇప్పుడు ఓటీటీలు చాలా సినిమాలని జస్ట్ టికెటింగ్ పద్ధతిలో పెడుతున్నారు. కొంటలేదు. టికెటింగ్ పద్ధతి అంటే వాళ్ళు సినిమా పెట్టుకుంటారు. చూసిన వాళ్ళ ప్రకారం ఎవరో సినిమా చూడటానికి ఒక రూ. 100 ఇస్తే అందులో కొంత వాళ్ళకి, కొంత వీళ్ళకి. ఈ పద్ధతిలో సినిమాలు పెడుతున్నారు తప్ప, ఇంతకు ముందులాగా సినిమాలను విరివిగా కొనుగోలు చేయటము, లేదు అసలు బయట రిలీజ్ కాకుండా ఓటీటీల్లోనే రిలీజ్ కోసం సినిమాలు కొనటం, ఇలాంటి పనులు చేయటం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక అంటే విపరీతంగా ఖర్చు పెట్టిన వ్యాపారము చూశారు. ఖర్చు లేకుండా జరుగుతున్న వ్యాపారానికి అలవాటు పడ్డారిప్పుడు. కాబట్టి ఇదివరకట్లాగా డబ్బులు విసరటం లేదు. కానీ ఈ సినిమాకి 50,00,00,000 పాత వాతావరణంలో అయితే ఇంకా ఎక్కువ పలికేది. కొత్త వాతావరణంలో 50 అనేది పెద్ద ఇష్యూనే. పైగా ఇది లోకల్ మార్కెట్ సినిమానే ఇప్పటికున్నటువంటి సమాచారం మేరకు.
బహుశా సంజయ్ దత్ వచ్చాడు కాబట్టి దీన్ని ఏవైనా జాతీయ మార్కెట్కి తీసుకెళ్తారేమో చూడాలి. తీసుకెళ్లేటువంటి ఛాన్స్ ఉంది. ఎలాగో బాలకృష్ణ తెలుసు ప్రపంచానికి, సంజయ్ దత్తు తెలుసు. సో హిందీ మార్కెట్లో మూవ్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే చాలా ఓటీటీలు వాళ్ళ ప్లాట్ఫామ్స్ మీద అదర్ లాంగ్వేజెస్లోకి ఎఫర్ట్ చేస్తున్నారు. ఆ అంచనాతో ఏవైనా అక్కడ వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఏవైనా ఈ రేట్ పెట్టడానికి జంకకుండా ముందుకొచ్చారా అనేది ఒక అంచనా. ఏదేవైనా కానీ ఇది బాలకృష్ణ గారి అభిమానులకు ఒక పాజిటివ్ సైన్. సినిమా ఓటీటీ బేరం అయిపోయిందంటే ఓటీటీ వాళ్ళే రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తున్నారు. అంటే ఏ ఏ పద్ధతిలో చేస్తారు వీళ్ళు రిలీజ్ డేట్లు అంటే వాళ్ళకి ఆడియన్స్ ఏ టైంలో ఉంటారో, అంటే పండగ సెలబ్రేషన్స్ సందర్భంగా ఆడియన్స్ ఉంటారు, సెలవులు ఉంటే బాగా ఉంటారు అనుకున్నప్పుడు రిలీజ్ చేస్తారు. వీళ్ళు ఆల్రెడీ దసరా అంటున్నారు కాబట్టి దసరాకి సినిమా పడితే అక్కడి నుంచి ఓ 3 months గ్యాప్లో, అంటే సంక్రాంతి సీజన్కి ఇది వచ్చేస్తుంది ఓటీటీలోకి. ఇలా డేట్ ఫిక్స్ చేసి ఆ రిలీజ్ డేట్ బట్టి దానికి ముందు ఉండాల్సిన డేటు, ఈ ముందుండే డేటు థియేటర్కల్ రిలీజ్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి. వాళ్ళకి 4 డబ్బులు రావాలి, వీళ్ళకి డబ్బులు రావాలి. అందుకని వీళ్ళకి కూడా హాలిడే సీజన్ కావాలి. అందుకని దసరా సీజన్ థియేటర్కల్ వాళ్ళకి, సంక్రాంతి సీజను ఓటీటీ వాళ్ళకి, ఇలా ఫిక్స్ చేసి సినిమాని రిలీజ్ సెట్ చేశారు వీళ్ళు. అందుకని ఇది బ్రైట్గానే ఉంది ప్రస్తుతానికి, ఇది బ్రైట్ మూడ్లో ఉంది. చూడాలి థియేటర్కల్ రిలీజ్ అయిపోయాక రెస్పాన్స్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి లాభాలు ఉంటాయి ఓటీటీలో. సో బాలకృష్ణ గారి వ్యాపారం బాగుంది, ఆయన మీద డబ్బులు పెట్టడానికి ప్రపంచం జంకటం లేదు అనే ఇమేజ్ సాధించారు అనటానికి ఇది కొలమానం. ఈ కొలమానంతో బాలకృష్ణ గారిని స్కేల్ చేసుకుంటూ నెక్స్ట్ ప్రాజెక్టులు ఎంత పలుకుతాయి అనేది డిసైడ్ అవుతుంది. బయ్యర్స్ దగ్గర పలికిన రేటే రేటు. కాబట్టి బాలకృష్ణ గారి మార్కెట్ స్థిరంగా ఉంది. లోకల్ మార్కెట్ వరకు, కొత్త మార్కెట్లు ఈ సినిమాతో ఏమైనా ఎక్స్ప్లోర్ చేస్తారేమో చూడాలి.